Good morning. This is M. Vinu Kumar, lecturer in zoology, Government Degree College, Medak. ఈరోజు మనము క్షీరదాల్లో దంత విన్యాసం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది యూజీ థర్డ్ సెమిస్టర్లో జంతుశాస్త్రంలో ఉంది. అయితే క్షీరదాల్లో దంత విన్యాసం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుంటే, ముఖ్యంగా దవడల మీద దంతాలు అమరికను దంత విన్యాసం అంటారు. దంత విన్యాసం అంటే ఏంటంటే దవడల మీద దంతాల యొక్క అమరికను దంత విన్యాసం అంటారు. దంతాలు జంబికా పూర్వము, జంబికా అధో అన్వస్తి ఎముకల మీద ఉండే గుంటలలో అమరి ఉంటాయి. ఇక్కడ ఉంటాయి దంతాలు జంబికా పూర్వము మరియు జంబికా అధో అన్వస్తి గుంటల మీద ఉంటాయి. తర్వాత తిమింగంలలో, ప్రోటోథీరియల్లో, పక్షుల్లో దంతాలు ఉండవు. ప్రోటోథీరియన్స్ అంటే డగ్బన్ ప్లాటిపస్. మరియు ఈ దంతాలు సాధారణంగా 4 రకాలుగా ఉంటాయి. ఈ దంత నిర్మాణం, ముందుగా మనం దంత నిర్మాణం చూసుకుంటే, ప్రతి దంతము కిరీటము, మెడ, మూలం అనే భాగాలను కలిగి ఉంటాయి. 3 భాగాలు ఏమేమిటి? కిరీటము, మెడ, మూలం. అయితే కిరీటం బయటకు కనిపిస్తుంది, మూలానికి కిరీటానికి మధ్యన మెడ ఉంటుంది, తర్వాత కిందిన ఏముంటుంది? మూలం ఉంటుంది. ఈ విధంగా చూస్తే దంతాలు డెంటైన్ అనే పదార్థం చేత ఏర్పడి ఉంటాయి. దేంతో ఏర్పడి ఉంటాయి? డెంటైన్. దంతాలు దేంతో ఏర్పడి ఉంటాయి? డెంటైన్ అనే పదార్థం చేత ఏర్పడి ఉంటాయి. అయితే చూద్దాం ఒకసారి దంత నిర్మాణం చూద్దాం మనము. ఇది దంత నిర్మాణము. క్షీరదాలలో దంత నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది కిరీటం. ఈ భాగం కిరీటం. ఇగో ఇట్లా అగ్రభాగాన ఉండేది ఇది కిరీటం. ఇక్కడ కిందన ఈ భాగంలో మూలం ఉంటుంది. తర్వాత ఇది మెడ భాగము, ఇది మెడ భాగము. తర్వాత ఈ దంతం యొక్క నిర్మాణం లోపల అనేక ఒడోంటోబ్లాస్ట్ కణాలు ఉంటాయి. తర్వాత దంతం లోపల చూడండి, దంతం యొక్క లోపల పల్పు కుహరము ఉంటుంది. ఏముంటుంది? పల్పు కుహరం అనే ఈ కుహరం ఉంటుంది. దీంట్లో రక్తనాళాలు, రక్తనాడులు, తర్వాత చిన్న చిన్న రక్తకేశ నాళికలు మరి ఉంటాయి. తర్వాత ఇది సిమెంటం అనే పదార్థం దవడకు అతికి ఉంటుంది. దవడకు దేంతో అతికి ఉంటుంది? సిమెంటం. సిమెంటం అనే దంతం పూర్తిగా కూడా డెంటైన్ చేత ఏర్పడి ఉంటుంది. దంతం లోపల ఈ పల్పు కూరంలో పల్పు పదార్థము, రక్తనాళాలు, రక్తనాడులు ఈ విధంగా అమరి ఉంటాయి. ఈ దంతం లోపల కిరీటము, ఇక పైన ఉండేది కిరీటం. ఇది తెల్లగా మెరుస్తూ ఉండడంలో తోడ్పడుతుంది. మానవుల్లో అతి దృఢమైన పదార్థం ఏదంటే ఎనామిల్. ఈ ఎనామిల్ అనేది మానవుల్లో అతి దృఢమైన పదార్థము. ఈ దంతం పైన మెరుస్తూ తెల్లగా ఉండేదే ఈ ఎనామిల్. చాలా దృఢమైన పదార్థం, ఎముక కంటే దృఢంగా ఉంటుంది. అయితే ఈ దంతం నందు చూడండి, దవడ గుంటల్లో అమరి ఉంటాయి. ఇవి పైన ఫస్ట్ కిరీటం అనే భాగం ఉంటుంది, తర్వాత మెడ భాగము, తర్వాత మూలం అనే భాగాలు ఉంటాయి. దంతం లోపల ఏముంటుంది? పల్పు కుహరం ఉంటుంది. ఈ పల్పు కుహరంలో పల్పు పదార్థము, తర్వాత రక్తనాళాలు, రక్తనాడులు అమరి ఉంటాయి. ఇది సిమెంటం అనే పదార్థం చేత దవడకు అతికి ఉంటుంది, దంతం యొక్క నిర్మాణం. అయితే దంత విన్యాసం రకాలు. దంత విన్యాసము రకాలు. దంత విన్యాసం ఏ విధంగా ఉంటుంది? దవడ ఎముకలు దంతాలు అతికి ఉండే ఆధారంగా, అంటే చూడండి, దవడ ఎముకలకు దంతాలు అతికి ఉండే దవడ ఎముకలకు దంతాలు అతికి ఉండే ఆధారంగా దంతాలు 3 రకాలు: ఆక్రోడాంట్, ఫ్లోరోడాంట్, థీకోడాంట్. ఆక్రోడాంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆక్రోడాంట్? దంతాలకు మూలాలు ఉండవు. ఇవి దవడ ఎముకలకు నేరుగా అంటిపెట్టుకొని ఉంటాయి.
నేరుగా అసలు మూలాలు ఉండవు దీనికి. మూలం అనే ఈ మూలం ఉండదు దీంట్ లోపల. మూలం ఉండకుండా ఏమవుతుంది, నేరుగా దవడ గుంతలకు ఇది అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ రకమైన దంత విన్యాసాల్లో మూలాలు ఉండవు. ఇది నిమ్న స్థాయి సకశేరుకలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? నిమ్న స్థాయి సకశేరుకల్లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్: చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. ఎగ్జాంపుల్స్ ఏమేమిటి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. వీటిలో ఎట్లుంటాయి? దవడ మూలాలు ఉండయి. మూలాలు ఉండకుండా నేరుగా దంతాలు దవడ ఎముకకు అతుక్కుని ఉంటాయి. ఇది ఏది? యాక్రోడాంట్. ఫ్లూరోడాంట్, సెకండ్ వన్ ఫ్లూరోడాంట్. ఈ రకమైన దంత విన్యాసంలో దంతాలు దవడ లోపలకు అంచుకు అంటుకొని ఉంటాయి. ఎగ్జాంపుల్ బల్లులు. దంతాలు ఏమైతే దవడ లోపల అంచుకు నేరుగా అంటిపెట్టుకొని ఉంటాయి. దీంట్లో కూడా మూలాలు ఉండవు, నేరుగా అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవి నేరుగా ఉంటాయి కాబట్టి వీటిని ఫ్లూరోడాంట్. ఎగ్జాంపుల్ బల్లులు. తీకోడాంట్. తీకోడాంట్ అంటే ఏంటి? దంతానికి మూలం ఉంటుంది, దవడ ఎముక గర్తాల్లో అమరి ఉంటుంది. ఈ రకమైనది అన్ని క్షీరదాలను చూడొచ్చు. మొసలి, క్షీరదాలు. మొసలి మరియు క్షీరదాల లోపల అంటే సాధారణంగా మానవంలో ఉండేది తీకోడాంట్ దంత విన్యాసం అన్నట్టు. ఈ విధంగా యాక్రోడాంట్, ఫ్లూరోడాంట్, తీకోడాంట్. యాక్రోడాంట్ అంటే దీనికి ఏంటి? మూలాలు ఉండవు. ఇది నిమ్నస్థాయి సకశేరుకాల్లో కనిపిస్తుంది. తర్వాత ఫ్లూరోడాంట్ అంటే ఏంటి? దవడ లోపల అంచుకుంటుంది. తీకోడాంట్ అంటే ఏంటి? మూలం ఉంటుంది. క్షీరదాలు మొసలి లోపల. ఈ రకమైన అంటే ఈ దంతాల దవడలకు అంటిపెట్టుకొని ఉండే ఆధారంగా ఈ దంతాలు 3 రకాలు: యాక్రోడాంట్, ఫ్లూరోడాంట్, తీకోడాంట్. మరియు దంతాల యొక్క రకాలను బట్టి, దంతాల నిర్మాణాన్ని బట్టి దంతాలు 2 రకాలు: హోమోడాంట్ సమదంతము, హెటిరోడాంట్ విషమదంత విన్యాసము. అయితే సమదంతము, విషమదంతము అంటే చూడండి, దంతాలు నిర్మాణంలో, క్రియలో, ఆకారంలో ఒకే విధంగా ఉంటే దాన్ని సమదంత విన్యాసం అంటారు. అంటే నిర్మాణంలో, క్రియలో, ఆకారంలో ఈ మూడిట్లో కూడా ఒకే రకంగా ఉంటే దాన్ని సమదంత విన్యాసం అని అంటారు. నెక్స్ట్ హోమోడాంట్. నెక్స్ట్ హెటరోడాంట్. దంతాలు క్రియలో, నిర్మాణంలో, ఆకారంలో, విధులలో వేరువేరు రకాలుగా ఉంటే దాన్ని విషమదంత విన్యాసం అంటారు. వేరువేరు నిర్మాణం అంటే వేరువేరు క్రియ అంటే వేరువేరు పేర్లు ఏంటి అంటే రదనికలు, కుంతకాలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. ఎగ్జాంపుల్ క్షీరదాలు. ఎగ్జాంపుల్ చూడండి. దంతాల యొక్క నిర్మాణాన్ని బట్టి 2 రకాలు: సమదంతాలు, సమదంత విన్యాసం, విషమదంత విన్యాసం. సమదంతాన్ని హోమోడాంట్ అంటారు, విషమదంత విన్యాసాన్ని హెటరోడాంట్ అంటారు. దంతాలు నిర్మాణంలో, క్రియలో, ఆకారంలో, విధులు అన్నిట్లో ఒకే విధంగా ఉంటే దాన్ని సమదంత విన్యాసం అంటారు. ఎగ్జాంపుల్ డాల్ఫిన్లు, చేపలు, ఇవి కూడా సమదంత విన్యాసానికి వస్తాయి. నెక్స్ట్ ఉభయచరాలు కూడా. తర్వాత విషమదంత విన్యాసం అంటే క్రియలో, నిర్మాణంలో, ఆకారంలో, విధుల్లో వేర్వేరుగా ఉంటే దాన్ని విషమదంత విన్యాసం అంటారు. ఎగ్జాంపుల్ క్షీరదాలు, ముఖ్యంగా ఈ విధంగా రదనికలు, కుంతకాలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. తర్వాత చూద్దాం. దంతాల యొక్క రకాలు 4 రకాలు ఉంటాయి. అవి కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. కుంతకాలు అంటే ఏంటి? కుంతకాలు ఉలి ఆకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయి? ఉలి ఆకారంలో ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? కొరకడానికి. ఎందుకు ఉపయోగపడతాయి? కొరకడానికి ఉపయోగపడతాయి. ఇవి పై దవడ జంబిక పూర్వం పైన, క్రింది దవడ హన్వస్తి చివర ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? పై దవడ జంబిక పూర్వం, కింది దవడ హన్వస్తి చివర ఉంటాయి. కుంతకాలు ఉలి ఆకారంలో ఉంటాయి, కొరకడానికి ఉపయోగపడతాయి. ఒకే మూలం ఉంటుంది. ఏనుగులో పైదవడలోని 2 కుంతకాలు కూడా గజదంతకాలు. టస్క్, ఏనుగులో మనము టస్కులు చూస్తాం, ఇట్లా పొడవుగా ఉంటాయి. ఈ 2 పొడవుగా ఉండే ఈ దంతాలు ఏంటి? ఇప్పుడు కుంతకాలు అన్నట్టే. లైమూర్లో పైదవడలో 2 కుంతకాలు దువ్వెనలాగా ఏర్పడతాయి. లైమూర్లో ఎట్లా ఏర్పడతాయి? దువ్వెనలాగా ఏర్పడతాయి. చూసిరా?
ఇవి రోమాలను శుభ్రం చేయడంలో తోడ్పడతాయి. కుంతకాలు అంటే ఏం లేదు, ఇవి ఉలి ఆకారంలో ఉంటాయి. ఈ కుంతకాలు కొరకడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఈ కుంతకాలు ఎక్కడ మరి ఉంటాయి? పై దవడ జంకాపురం పైన, తర్వాత కింది దవడలో హన్వస్తి పైన ఉంటాయి. పై దవడలో కింది దవడలో సేమ్ ఉంటాయి కదా. కాబట్టి ఈ దంతాలు ఒకే మూలం ఉంటాయి. ఏనుగులో 2 గజ దంతాలుగా ఏర్పడి ఉంటాయి. మరియు లైమూర్లో దువ్వెనలాగే రూపాంతరం చెంది రోమాలను శుభ్రం చేయడంలో తోడ్పడతాయి. ఇది కుంతకాలు. ఇన్సేరస్. నెక్స్ట్ కానినెన్స్, రదనికాలు. ఈ రదనికలు వాడిగా కోనుగా ఉండే దంతాలు. ఇవి మాంసాహారాన్ని చీల్చడంలో తోడ్పడతాయి. అవేమో కొరకడంలో, ఇవేమో చీల్చడంలో మాంసాహారాన్ని. ఇందులో ఏవి? రదనికలు. ప్రతి దవడ సగ అర్ధ భాగంలో కుంతకాల పక్కన ఒక్కొక్కటి చొప్పున రదనికలు ఉంటాయి. అంటే ప్రతి దవడలో రదనికల పక్కన, అంటే కుంతకాల పక్కన రదనికలు ఒక్కొక్కటి చొప్పున మరి ఉంటాయి. ఇవి కూడా ఒకే మూలాన్ని కలిగి ఉంటాయి. శాకాహార క్షీరదాల్లో ఈ రదనికలు ఉండవు, ఎందుకంటే ఇవి చీల్చడానికి అవసరం కాబట్టి మాంసాహారులనే ఉంటాయి, కార్నివర్స్. అందువల్ల కుంతకాలకు అగ్రచరణాలకు ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? డయాస్టీమా. ఏమని పిలుస్తారు? డయాస్టీమా అని అంటారు. దేన్ని డయాస్టీమా అంటారు? కుంతకాలకు మరియు ఈ అగ్రచర్వణాలకు మధ్య ఉండే ప్రదేశాన్ని డయాస్టీమా, ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అంటారు. ఎందుకంటే అవి ఈ రదనికలు అనేటివి ఉండవు. ఎందుకు ఉండవు? మాంసాహారలో ఉండవు. ఇవి కేవలం శాకాహారలో ఉండవు, మాంసాహారలో మాత్రమే ఉంటాయి. ఇవి ఆహారాన్ని చీల్చడం లోపల తోడ్పడతాయి. నెక్స్ట్ అగ్రచర్వణకాలు, ప్రీమోలార్స్ అండ్ చర్వణకాలు, మోలార్స్, ప్రీమోలార్స్, మోలార్స్. అగ్రచర్వణకాలను చర్వకాలను కలిపి ఏమంటారు? విసురుదంతాలు అంటారు. ఏమంటారు? విసురుదంతాలు అంటారు. ఈ దంతాలు నమలడానికి తోడ్పడతాయి. అగ్రచర్వణకాలకు పాలదంతాలు ఉంటాయి, చర్వణకాలకు పాలదంతాలు ఏర్పడవు. అగ్రదంతాలకు ఏముంటాయి? పాలదంతాలు ఏర్పడతాయి, కానీ చర్వణకాలకు పాలదంతాలు ఏర్పడవు. ఈ రెండింటిని కలిపి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? మెయిన్గా నమలడానికి ఉపయోగపడతాయి. ఎందుకు? నమలడానికి ఉపయోగపడతాయి. మరి ఇవి విసురుదంతాలకు 2 అగ్రచర్వణకాలు, అంతకంటే ఎక్కువ చర్వణకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ దంతాల ఉపరితలం పైన ఉండే అనేక గట్లు, బొడిపెలు ఉంటాయి. ఇవి క్రింది దవడ మొదటి చర్ణకాలు కార్నిసియల్ దంతాలుగా మార్పు చెంది ఉంటాయి. అయితే దంతసూత్రం. మనం దంతసూత్రం, ప్రతి జంతువులో దంతాల సంఖ్యను దంతసూత్రం ద్వారా చేస్తారు. అంటే పై దవడలో అర్ధ భాగంలోని దంతాలను లవంగాను, కింది దవడ అర్ధ భాగంలోని దంతాలను హారంగాను పిలుస్తారు. ఇది తీసుకొని దీన్ని చూపే దానినే దంతసూత్రం అంటారు. ఈ 2 అర్ధ భాగాలను కూడి ఆ మొత్తాన్ని రెట్టింపు చేస్తే దంతాల సంఖ్య తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పై దవడ ఉంది, కింది దవడ ఉంది అనుకోండి. పై దవడలో సగార్ధ భాగంలో దంతాలు ఏర్పడి ఉంటాయి, మిగిలిన సమార్ధ భాగంలో సేమ్ అదేవిధంగా దంతాలు ఏర్పడి ఉంటాయి. అంటే క్రింది దవడలో కూడా చూస్తే దంతాలు ఏర్పడి ఉంటాయి, ఇక్కడ సగార్ధ భాగంలో దంతాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మొదటి అర్ధ భాగంలో ఏ విధమైన దంతాలు ఉన్నాయో ఇక్కడ రెండవ అర్ధ భాగంలో కూడా అదే దంతాలు ఉంటాయి. కింది దవడలో ఏ విధంగా అర్ధ భాగంలో ఉన్నాయో రెండవ అర్ధ భాగంలో. కాబట్టి ఈ రెండింటిని కలిపి డబల్ చేస్తే, ఇంటూ 2 చేస్తే దంతసూత్రం వచ్చేస్తుంది. వెరీ సింపుల్. చూద్దాం. దంతసూత్రం పై దవడంలోని అర్ధ భాగాల దంతాల సంఖ్య, కింది దవడ అర్ధ సంఖ్య ఇంటూ 2. గుర్రము, పంది, మోల్. గుర్రము, పంది, మోల్ అంటే దీంట్లో గుర్రము, పంది, మోల్ లోపల దంతాలు ఏ విధంగా ఉంటాయంటే 3143/3143 ఇంటూ 44 ఇంటూ 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 3 1 4 3 3 1 4 3 3 1 4 3 అంటే 3 1 4 4 4 8 8 3 11 పైన సగార్ధ భాగంలో ఉంటాయి. అంటే ఇక్కడ కూడా 11 సేమ్ 3 1 4 3 ఉంటుంది. కింద 3 1 4 3 అని ఉంది. అంటే 3 1 4 4 4 8
ఇంటూ 2, రెండింటి కలిపి 2 వేయచ్చు. ఇప్పుడు ఎంత? 11 11 22, 11 11 22, 11 11 22. అంటే ఓవరాల్గా 11 11 22 ఇంటూ 2 అని కూడా డైరెక్ట్ అనొచ్చు కదా. అప్పుడు ఎంత అయితే 44. చూద్దాం ఇక్కడ 44. 314 అంటే 11 11 11 24 22 22 బై 22 ప్లస్ 22. ఇక్కడ చూడండి 3143 అంటే 11 ఇంటూ 2 22 పైన వస్తుంది, కింద 3143 ఇంటూ 2 కింద 22 అంటే ఈ రెండింటిని కలిపితే 44. ఇది గుర్రము, పంది మరియు మోళ్ళు. అంటే 3143 అంటే మొట్టమొదటిగా చూపించేది కుంతకాలు, రెండవది రదనికాలు, మూడవది అగ్రచరణకాలు, నాలుగవది చరణకాలు. ఇప్పుడు గుర్రంలో ఎన్ని కుంతకాల సంఖ్య ఉన్నాయి అంటారు. అంటే ఎన్ని కుంతకాలు అని చెప్తారు మీరు యాక్చువల్గా గుర్రంలో చెప్పండి. 3 అనద్దు సడన్గా. 3 మొదటి అర్ధ భాగంలో పై దవడలో, 3 రెండో అర్ధ భాగంలో, కింది దవడలో 3 మొదటి అర్ధ భాగం, రెండో అర్ధ భాగం 3 3 3 6 ప్లస్ 6 ఎంత అవుతుంది? 6 ప్లస్ 6 12. టోటల్ 12 కుంతకాలు దేంట్లో ఉంటాయి? గుర్రం లోపల ఉంటాయి. మరి రజనికాలు ఏమి ఉంటాయి? 1 1 2 2 2 4. అగ్రచరణకాలు ఉంటాయి 4 ఇంటూ 2 4 ఇంటూ 2 8 8 16. ఇప్పుడు చరణకాలు ఎన్ని ఉంటాయి? 3 3 6 3 3 6 ఎంత? 12. చూద్దాం ఇప్పుడు కుంతకాలు ఎన్ని అనుకున్నాం మనము? 3 2 6 3 2 6 12 అనుకున్నాం. రజనికాలు ఎన్ని? కుంతకాలు ఎన్ని? 12. మరి రజనికలు ఎన్ని? 2 2 4 4 రజనికలు. మరియు 4 4 8 2 16 ఏమనుకున్నాము? అగ్రచరణకాలు అనుకున్నాం. అగ్రచరణకాలు. మరి 3 3 6 6 6 12 ఏమనుకున్నాం? చరణకాలు అనుకున్నాం. ఇవన్నీ కలిపితే ఇప్పుడు 44 రావాలి. వస్తుందా రాదా చూద్దాం. 6 2 8 4 12 14 1 2 3 4 44. చూసిరా? ఈ విధంగా కౌంట్ చేస్తే దానికి పూర్తిగా దంతసూత్రం వస్తుంది. ఇది గుర్రము, పంది, మోల్లో ఉండే దంతసూత్రం 3143/3143. 3 అంటే ఫస్ట్ ఉండేది కుంతకాలు, రెండోది రదనికలు, మూడోది అగ్రచరణకాలు, నాలుగోది చరణకాలు. ఈ విధంగా ఉంటుంది. అదే మానవుడు 2123/2123. ఇది 2123/2123. 2123/2123 అంటే మానవుడి లోపల 2 ఇంటూ 2 4 కింద 4 8 కుంతకాలు ఉంటాయి. పైన 2 కింద 2 4 రదనికలు ఉంటాయి. పైన 4 కింద 4 అగ్రచరణకాలు ఉంటాయి. పైన 6 కింద 6 చరణకాలు ఉంటాయి. 4 4 8 8 ఏముంటాయి ఇప్పుడు? కుంతకాలు. తర్వాత 4 రదనికలు. తర్వాత 8 అగ్రచరణకాలు. 2123/2123. 6 ప్లస్ 6 6 6 12 12 చరణకాలు ఉంటాయి. 24 30. చూసారా మానవుల దంతాలు ఎన్ని? ఇప్పుడు దంతాలు ఎన్ని? 32 ఉంటాయి. కుందేలు 2033/1023 ఇంటూ 2. కుందేలు లోపల 2033/1023 ఇంటూ 2 అంటే 28. ఇప్పుడు కుందేల్లో కుంతకాలు ఎన్ని? 4. డబల్ చేసుకోవాలి. పైన 4 2 6 అన్నట్టు. రదనికలు కుందేలు ఇది శాకాహారులు కాబట్టి దీని లోపల రదనికలు ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్. రదనికలు శాకాహార లోపల ఉండవు అని చెప్పుకున్నాం మనం. కాబట్టి 0, అది ఏ శాకాహార అయినా 0 వేసేస్తుంది. అగ్రచరణకాలు 6 4 10. చరణకాలు 3 3 6 6 12. సో ఈ విధంగా 28 ఉంటాయి. ఏనుగు 1003/0003 ఇంటూ 2. 1003/0003 12 ఇంటూ 2 అంటే 4 ఇంటూ 2 4 ఇంటూ 2 ఎంత? 8 కింద ఇంటూ 2 6 8 6 14. ఈ విధంగా అంటే ఏనుగు లోపల చూడండి ఉంటాయని చెప్పుకున్నాము. ఇగో పైన అర్ధ భాగంలో ఈ విధంగా ఉంటాయి. ఇక రదనికలు అవి ఎట్లయినా శాకాహారులే కాబట్టి రదనికలు ఉండవు. అగ్రచరణకాలు కూడా ఉండవు. చరణకాలు మాత్రం చాలా ఉంటాయి. పైన 6 కింద 6 ఉంటాయి. 12 ప్లస్ 2 14 ఉంటాయి దంతాలు ఏనుగు లోపల. మరియు ఎలుక లోపల 1003/1003
అంటే ఎలుక లోపల ఏనుగు లోపల తేడా 1003/0003 అనేది ఏనుగు. ఎలుక లోపల 1003/1003. ఒక కింద ఫస్ట్ రదనిక కుంతకాలు మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి, మిగిలినవన్నీ సేమ్. ఈ కుందేలు కూడా మనకు తెలిసిన విషయమే, ఇది కూడా శాకాహారి కాబట్టి రదనికలు ఉండవు. కుంతకాలు పైన 2 కింద 2 4 ఉంటాయి. అగ్రచర్వణకాలు ఉండవు. చర్వణకాలు 6 6 12 ఉంటాయి. 12 + 4 16 ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దేని లోపల ఎలుక లోపల ఉంటాయి. ఎలుక లోపల ఎంత 1003 అంటే 16. మరియు పిల్లి లోపల ఎంత ఉంటాయి 313/1 3131 ఎంత 31/3131 ఇంటూ టోటల్ ఎంత అవుతుంది 30. మరియు కుక్క 3142/3143 ఇంటూ 2. 3142/3143 ఇంటూ 2 అంటే 42. ఎంత 42. ఇది ఎంత ఎందులో కుక్క లోపల 3142/3143. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల కుంతకాల సంఖ్య ఎంత అంటే 6 6 12 12 24. రదనికల సంఖ్య ఎంత? కుక్క మాంసాహారం కాబట్టి రదనికలు ఉంటాయి. ఎన్ని? 2 2 4. అగ్రచర్వణకాలు ఎన్ని? 8 8 16. మరి చర్వణకాలు ఎన్ని? 4 6 10. ఈ విధంగా టోటల్ కొడితే 42 వస్తాయి. ఇది తర్వాత కంగారు లోపల ఎంత ఉంటుందంటే 3124/1024. ఎంత? 3124/1024. ఇది ఎందులో కంగారు లోపల. మరి అపోజం లోపల ఎంత ఉంటుంది? 5134. అపోజం అనేది ఒక అతి చాలా తక్కువ గర్భావధి కాలం ఉండేది ఒక సూక్ష్మజీవి. 5134/4134. 12 రోజులు ఉంటుంది దీని గర్భావధి కాలం. 50 దంతాలు ఉంటాయి అపోజం లోపల. పై దవడలో 5 రదనికలు, 5 కుంతకాలు, 5 అంటే 10 కుంతకాలు, 2 డబల్ రదనికలు, 6 అగ్రచర్వణకాలు, 8 చర్వణకాలు. కింది దవడలో 8 కుంతకాలు, 2 రదనికలు, 6 అగ్రచర్వణకాలు, 8 చర్వణకాలు. ఈ విధంగా మొత్తం 50 ఉంటాయి దీంట్లో దంతాలు. ఇది క్షీరదాల లోపల దంత విన్యాసం. క్షీరదాల లోపల దంత విన్యాసం చాలాసార్లు అడుగుతుంటారు కాబట్టి యాన్యువల్ లోపల వస్తుంది. కాబట్టి దీన్ని చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. దీని నుంచి క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సాధారణంగా మనకు ఎంట్రన్స్ లోపల కూడా దీని మీద బేస్డ్ వేసుకొని క్వశ్చన్స్ అడుగుతుంటారు. క్షీరదాల యొక్క దంత విన్యాసం అంటే చూడండి, ఫస్ట్ నిర్మాణం మనం చూస్తే నిర్మాణం లోపల కిరీటము, మూలము, మెడ. అంటే కిరీటము, మూలము మధ్యలో మెడ ఉంటుంది. మూలమేమో దవడ గుంతల్లో మరి ఉంటుంది. సిమెంటం అనే పదార్థం చేత మరి ఉంటుంది. ఇదేమో కిరీటం, ఇదేమో మూలం. దీని మధ్యలో ఉండేది మెడ. ఈ భాగం మెడ. అయితే దీని పైన ఇది మొత్తం దంతం మొత్తం కూడా ఏముంటుంది? పింగాణి పొర, డెంటైన్ చేత ఏర్పడి ఉంటుంది. కిరీటం పైన మాత్రము పింగాణి పొర ఎనామిల్ ఉంటుంది. ఇది మానవుల్లో అతి దృఢమైన పదార్థం. ఇది ఎనామిల్. ఇది అతి దృఢమైన పదార్థము. జనరల్ స్టడీస్లో కానీ, బిఏలో కానీ, ఎంఎస్సిలో కానీ, చాలా ఎంట్రన్స్లో కానీ ఇది జనరల్ క్వశ్చన్. ఇది జీకే క్వశ్చన్. మానవుల్లో అతి దృఢమైన పదార్థం ఏదంటే ఎనామిల్. ఈ దంతము యొక్క కిరీటం పైన తెల్లగా మెరుస్తూ ఉంటుంది. దీని లోపల చూస్తే మనము పల్పు కూరం ఉంటుంది. ఈ పల్పు కూరం నందు ఏముంటుంది? ఇది లోపల కూరంలా ఉంటుంది. పల్పు పదార్థం ఉంటుంది మొత్తం. దాంతోపాటు రక్తనాళాలు, రక్తనాడులు అమరి ఉంటాయి. తర్వాత ఈ మూలము సిమెంటం అనే పదార్థం చేత దవడ అంచుకు అంటిపెట్టుకొని, గట్టిగా అంటిపెట్టుకొని, సిమెంట్ ఎట్లా ఉంటుందో దాంతో అంటిపెట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ రకాలు చూసుకున్నాం. దంతాల యొక్క అతికి ఉండే ఆధారంగా యాక్రోడాంట్, ఫోరోడాంట్, థీకోడాంట్. అంటే యాక్రోడాంట్ అంటే ఏంటంటే దీనికి మూలాలు ఉండవు. దవడ ఎముకకు అతికి ఉంటుంది. ఎగ్జాంపుల్ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాల లోపల యాక్రోడాంట్ దంత విన్యాసం ఉంటుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు మూడిట్లో కూడా యాక్రోడాంటే. అంటే డైరెక్ట్ ఎముకకు అతికి ఉంటాయి. అంటే దీంట్ లోపల మూలాలు ఉంటాయి అన్నట్టు. మరి ఫ్లోరోడాన్ అంటే ఇక దవడ లోపల అంచుకు అంటి పెట్టుకుని ఉంటాయి. దీనికి డైరెక్ట్ ఎముక కాకుండా లోపల అంచుకు అంటి పెట్టుకుని ఉంటాయి. బల్లు లోపల ఈ విధంగా ఉంటుంది. మరి తీకోడాంట్ లోపల ఎట్లా ఉంటుంది? మూలం ఉంటుంది. మూలాల ఎముకల లోపల దంతాలు అమరి ఉంటాయి. దాన్ని తీకోడాంట్ దంత విన్యాసం ఉంటారు. ఎగ్జాంపుల్
ఇక చేపలు ఉభయచరాల సరీసృపాలనేమో యాక్రోడాంట్ అనుకున్నాం. పక్షుల్లో దంతాలు ఉండవు. ఇక క్షీరదాల్లో ఏ రకమైనది ఉంటుంది, మూలాల లోపల ఉంటాయి కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ఏంది ఇప్పుడు తీకోడాంట్లో ఎగ్జాంపుల్ క్షీరదాలు. మొసలి కూడా దీని కిందికి, మొసలి లోపల కూడా ఈ రకమైన ఉభయచరాలకు చెందిన మొసలి అనేది కూడా సరీసృపాలకు చెందినటువంటి మొసలి లోపల కూడా తీకోడానికి దంత విన్యాసం ఉంటుంది. మరి వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి హోమోడాంట్, తర్వాత హెటరోడాంట్ అంటారు. సమదంత విన్యాసం, విషమదంత విన్యాసం. సమదంతాలు అంటే ఏంటి? సమదంతాలు అంటేనే మనకు తెలుసు సమానంగా ఆకారంలో, క్రియలో, పరిమాణంలో, నిర్మాణం లోపల ఉంటే దాన్ని సమదంత విన్యాసము, హోమోడాంట్ దంత విన్యాసం అంటారు. ఎగ్జాంపుల్స్ డాల్ఫిన్స్, చేపలు, ఉభయచరాలు. విషమదంత విన్యాసం అంటే క్రియలో, నిర్మాణంలో, ఆకారంలో, విధులలో వేరువేరుగా ఉంటే దాన్ని విషమదంత విన్యాసం అంటారు. ఎగ్జాంపుల్ కుంతకాలు, రదరికలు, కుంతకాలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. ఈ విధంగా 4 ఉంటాయి. తర్వాత ఈ చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. కుంతకాలు అంటే ఏంటి? కుంతకాలు ఎందుకు ఉపయోగపడతాయి? కొరకడానికి ఉపయోగపడతాయి. కుంతకాలు కొరకడానికి ఉపయోగం. ఇది ఉలి ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇది కుంతకాలు అనేటివి చూడండి, ఇక్కడ మనము ఇది కుంతకము. ఈ కుంతకాలు అనేటివి ఎట్లుంటాయి? దవడల లోపల ఏ విధంగా ఉంటాయి కుంతకాలు? గజదంతాలు అంటారు చూడండి, పైన ఇట్లా పెద్ద పొడుగు ఏమి ఉంటాయి చూడు, ఇవి కుంతకాలే. దాని లోపల దీంట్లో రదరికలు ఉండవు. ఈ విధంగా పెద్దగా పొడవుగా ఉండి కొరకడానికి ఉపయోగపడతాయి. ఇవి లైమూర్ అనే జీవి లోపల ఏ విధంగా ఉపయోగపడతాయి? దువ్వెన వల ఉండే రోమాలను శుభ్రం చేయడం లోపల తోడ్పడతాయి. మరియు నెక్స్ట్ రదనికలు. ఇది రదనిక మాంసాహార జీవుల్లో మాత్రమే ఉంటాయి. ఇవి చీల్చడానికి ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయి? చీల్చడానికి ఉపయోగపడతాయి. దీంట్లోపల కానీ ఇప్పుడు ఇవి మూలాన్ని కలిగి ఉంటాయి. ఇవి కూడా ఒక మూలాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఇప్పుడు శాకాహార లోపల రదనికలు ఉంటాయని చెప్పుకున్నాం. రదనికలు ఉండవు, ఎందుకంటే ఇవి చీల్చడానికి ఉపయోగపడతాయి, కేవలం మాంసాహార జీవుల్లో ఉంటాయి. కాబట్టి శాకాహార జీవుల్లో కుంతకాలకు ఈ అగ్రచర్వణకాలకు మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఇందులో ఉండయి. కాబట్టి దీన్ని ఏమంటారు? డయాస్టీమా అంటారు. ఏమంటారు? డయాస్టీమా. నెక్స్ట్ అగ్రచర్వణకాలు, చర్వణకాలు, ప్రీమోలార్స్, మోలార్స్. అగ్రచర్వణకాలు, చర్వణకాలను కలిపి విసురుదంతాలు ఉంటాయి అంటారు. ఈ విసురుదంతాలు ఇవి నమలడానికి తోడ్పడతాయి, నమలడానికి తోడ్పడతాయి. వీటిపైన అనేక గట్లు, బొడిపెలు ఉంటాయి, కప్స్ అంటారు వీటిని. తర్వాత కింది దవడ మొదటి చర్వణకాలు, అగ్రచర్వణకాలు కార్నిసియల్ దంతాలుగా మార్చింది ఉంటాయి. ఇది విసురుదంతాలు అంటారు. వీటిని ఏమంటారు? విసురుదంతాలు. మూలాలు ఉంటాయి వీటికి. రైట్. ఇవిగో ఈ విధంగా విసరడం అంటే నమలడం లోపల తోడ్పడేటి ఈ అగ్రచర్వణకాలు, చర్వణకాలు. అయితే నెక్స్ట్ దంతసూత్రం చెప్పుకున్నాం మనము. పై దవడలో, కింది దవడలో దంతాలు అమరి ఉంటాయి. మొదటి అర్ధ భాగంలో సమానంగా, రెండవ అర్ధ భాగంలో సమానంగా ఉంటాయి. క్రింది దవడలో మొదటి అర్ధ భాగంలోని దంతాలే రెండవ అర్ధ భాగంలో ఉంటాయి. అయితే పై దవడ సగార్ధ భాగంలోని దంతాలను లవము అంటారు, కింది దాన్ని హారం అంటారు, మనకు తెలిసిన విషయమే. అయితే దీన్ని చూసేదే చూడండి, పై దవడలోని సగం అర్ధ భాగంలోని దంతాల సంఖ్య, కింది దవడలోని సగార్ధ భాగంలోని దంతాల సంఖ్య వేరువేరుగా ఉంటాయి. వివిధ జంతువుల్లో వేరువేరుగా ఉంటాయి. పై దవడ, కింది దవడ మొదటి అర్ధ భాగంలో సేమ్ ఉండాలని ఏం లేదు. కాకుంటే వాటిని మొదటి అర్ధ భాగంలో పై దవడలో ఏ విధంగా సమానంగా ఉంటాయో రెండో అర్ధ భాగంలో కూడా అదే విధంగా ఉంటాయి. కింది దవడ చూస్తే మొదటి అర్ధ భాగంలో ఎట్లుంటాయో రెండో అర్ధ భాగంలో ఉంటాయి. ఈ రెండింటిని కలిపితేనే మనకు దంతాలు ఎన్ని ఉంటాయి అనేది తెలుస్తుంది. ఉదాహరణకు గుర్రము, పంది, మోల్ అనే జీవుల లోపల 3143/3143 అంటే 3143 అనేది మొదటి అర్ధ భాగానికే వర్తిస్తుంది. రెండవ అర్ధ భాగంలో కూడా అంతే. 3 కుంతకాలు, 1 రదనిక, 4 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు. అంటే ఇప్పుడు డబల్. పైన దవడలో గుర్రము, పంది, మోల్ లోపల ఎన్ని దంతాలు ఉంటాయంటే 3, 4, 8, 11, 22 ఉంటాయి. అందులో కుంతకాలు ఎన్ని అంటే 3 అని చెప్పుకున్నాం కదా, 3, 3, 6. మరి రదనికలు ఎన్ని? 1, 1, 2. అగ్రచర్వణకాలు ఎన్ని?
నాలుగు నాలుగు 8, చరవణకాలు ఎన్ని 6. ఇవన్నిటిని కూడాలి. కూడినప్పుడు 22 వస్తాయి. 6 2 8 8 8 16, తర్వాత 6 22. ఈ విధంగా 22 పైన కింద కూడా సేమ్ 2 1 2 3 బై 3 1 4 3 బై 3 1 4 3 ఉంది కాబట్టి మొత్తం 44 ఉంటాయి. మానవుల్లో 2 1 2 3 బై 2 1 2 3 3 కుంతకాలు, మొదటి అర్ధ భాగంలో రెండో అర్ధ భాగంలో రెండు కుంతకాలు, మొదటి అర్ధ భాగంలో రెండో కుంత భాగంలో రెండో అర్ధ భాగంలో 2 కుంతకాలు, మొత్తం పైన 4 కుంతకాలు, కింద 4 కుంతకాలు ఉంటాయి. పైన 2 రదనికలు, కింద 2 రదనికలు ఉంటాయి. పై దవడలో 4 అగ్రచర్వణకాలు, కింది దవడలో 4 అగ్రచర్వణకాలు. పై దవడలో మానవుల్లో 6 చర్వణకాలు, కింది దవడలో 6 చర్వణకాలు. మొత్తం ఎన్ని ఉంటాయి? పై అర్ధ భాగం లోపల ఎన్ని ఉంటాయి? మానవం లోపల పై అర్ధ భాగంలో చూసుకుంటే 2 1 2 3 అంటే 2 3 5 8 8 8 16 అంటే పైన 16 ఉంటాయి, కింద 16 16 ప్లస్ 16 ఎంత? 32. ఈ విధంగా 32 ఉంటాయి. అయితే మానవం లోపల కుంతకాల సంఖ్య ఎంత అంటాడు? 2 మొదటి అర్థం 2 2 4 ప్లస్ 4 కింద 4 ఎంత? 8 కుంతకాలు ఉంటాయి. మరి రదనికలు ఎన్ని? 2 1 2 3 కదా. 1 అంటే 2 2 4 ఉంటాయి 4. మరి అగ్రచర్వణకాలు ఎన్ని? పైన 4 కింద 4 అంటే పైన 4 కింద 4 8 ఇవి కూడా. మరి చర్వణకాలు ఎన్ని? పైన 6 కింద 6 ఇవన్నీ 12. టోటల్ ఎన్ని కావాలి ఇప్పుడు మనకి? 8 4 12 8 12 4 12 8 20 తర్వాత 6 6 12 32. ఈ విధంగా 32 దంతాలు మానవం లోపల ఉంటాయి. అంటే పైన 16 కింద 16, పై దవడలో 16 కింది దవడలో 16. కుందేల్లో 2033 బై 1023 పైన 16 కింద 12 అంటే 16 ప్లస్ 12 28. మరియు ఏనుగు లోపల 1003 బై 0003 అంటే పై దవడలో కేవలం 8 ఉంటాయి, కింది దవడలో 6 ఉంటాయి. 8 ప్లస్ 6 14. మరియు ఎలకలో 1003 బై 1003. ఈ దంత సూత్రాలు చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. అంటే పైన 8 కింద 8 16. మరియు పిల్లి లోపల 313 బై 3131 బై 3131 అంటే పైన 6 8 14 2 16, కింద 6 2 8 6 14 2 16. కాబట్టి 3 4 7 8 2 16 3. కాబట్టి పిల్లిలో కూడా 3121 బై 3121 వస్తుంది ఇక్కడ. తర్వాత కుక్క లోపల 3142 బై 3143 పైన 6 8 8 16 4 20 కింద పైన 20 కింద 6 2 8 4 12 6 18. కాబట్టి టోటల్ ఎంత? 42. మరియు తర్వాత కంగారు లోపల 3124 బై 1024 6 8 4 12 6 16 కింద పైన 16 కింద 3 4 14 16 14 ఎంత? 34 8 3 4 6 10 10 20 కింద 14 34. అపోజంలో 513 బై 4 బై 4134 అంటే పైన దవడలో 5 6 9 4 13 13 26 కింద 4 5 8 12 12 12 24 16 26 24 టోటల్ 50. ఈ విధంగా చూడండి. గుర్రము పందిమోల్లో 3143 బై 3143 మొత్తం ఇంటూ 2 44. మానవుల్లో 2123 బై 2123 ఇంటూ 2 32.
కుందేలు 2033/1023 ఇంటూ 228, ఏనుగు 1003/1003 ఇంటూ 214, ఎలుక 1003/1003 ఇంటూ 216, పిల్లి 313/31331 ఇంటూ 230, కుక్క 3142/3143 ఇంటూ 240, కంగారు 3124/1024, 34, అపోజంలో 5134/4134 ఇంటూ 250. ఈ విధంగా వివిధ జంతువుల్లో మానవుడైతే 2123/2123. మొత్తం పై దవడల 16, కింది దవడల 16, మొత్తం 32 దంతాలు ఉంటాయి. ఈ విధంగా క్షీరదాలలో దంత విన్యాసం అనేది 15 మార్కులకు అంటే 12 మార్కులు కానీ షార్ట్ క్వశ్చన్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇది డిగ్రీలో మన యూజీ థర్డ్ సెమిస్టర్లో సిబిఎస్ఈ సిలబస్లో ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.